ప్రపంచంలోనే హిందూ దేవాలయాల్లో అత్యంత ధనికుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాం. అదిగో చూడండి, ఎదురుగుండా బ్రహ్మాండమైనటువంటి రాజగోపురం. అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఇదిగో ఈ పక్కనే కోనేరు. ఇకపోతే ఈ అనంత పద్మనాభ స్వామి 4 మాడవీధులు ఉన్నాయి. ఇక్కడ మన తిరుపతిలో మాడవీధి 4 మాడవీధులు ఉన్నాయి. తర్వాత 4 ద్వారాలు ఉన్నాయి, పడమర, ఉత్తరము, దక్షిణము, తూర్పు. అదిగో ఈ తూర్పున ఉన్నదే మహాద్వారం. 4 ద్వారాల నుంచి పబ్లిక్ రావచ్చు. 4 ద్వారాల నుంచి పబ్లిక్ వచ్చి 4 ద్వారాల నుంచి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అనంత పద్మనాభ స్వామి భారీ విగ్రహాన్ని, శేషతల్పశాయి అయినటువంటి అనంత పద్మనాభ స్వామి భారీ విగ్రహాన్ని 12,108 సాలగ్రామాలు తెచ్చి ఆ భారీ విగ్రహాన్ని, శేషతల్పశాయి అయినటువంటి అనంత పద్మనాభ స్వామిని నెలకొల్పారు. ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి వచ్చి తల కింద శివుడు ఉంటాడు, కుడి చేతి వైపు శివుడు ఉంటాడు, మధ్యలో నాభిలో పద్మం ఉండి పద్మంలో బ్రహ్మ ఉంటాడు. అందుకనే నాభి ఎందు పద్మం కలవాడు కాబట్టి పద్మనాభుడయ్యాడు ఇతను. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే చేతుల దగ్గర శ్రీదేవి, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి ఉంటాడు. తల కింద కుడి చేతి వైపు శివుడు, మధ్యలో నాభిలో బ్రహ్మ, ఆ తర్వాత పాదాల దగ్గర శ్రీదేవి, భూదేవి ఉంటారు. అంత అద్భుతమైనటువంటి దృశ్యం. 3 ద్వారాల గుండా స్వామిని దర్శించుకోవాలి. 3 ద్వారాల గుండా స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు లోపల అసలు శిల్పకళ అత్యంత అద్భుతమైంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఆ శిల్పకళలో 1108 స్తంభాలు ఉన్నాయి. ఆ 1108 స్తంభాలు అసలు శిల్ప కళకు పెట్టింది పేరుగా ఉంటుంది. అసలు పద్మనాభ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనసు ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందో చెప్పలేము. తర్వాత ఏంటంటే మామూలుగా మనం ఏ టెంపుల్ అయినా, ఏ రాష్ట్రంలో ఏ టెంపుల్ అయినా ఆ టెంపుల్ ఆ రాష్ట్ర ఎండోమెంట్ బోర్డు అధీనంలో ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటారు కదా, ఆ అధీనంలో ఉంటుంది. ఆ అధీనంలో నుంచి ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ టెంపుల్, ఈ పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చి ట్రావాన్కూర్ మహారాజు అధీనంలో ఉంటుంది. ట్రావాన్కూర్ మహారాజు ఆ రోజుల్లో ఇంత పెద్ద టెంపుల్ కట్టించి అసలు ఎంత సంపద ఆయన ఇచ్చుంటే మొన్న తీసినప్పుడు ఇన్ని లక్షల కోట్ల సంపద వెలికొస్తుంది. అటువంటి మహానుభావుడు ఆ ట్రావెన్కూర్ మహారాజు. ఆ రాజవంశం వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ టెంపుల్కి పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు. ఈరోజు ఆ రాజవంశం వాళ్ళు రాణి వచ్చి దర్శనం చేసుకోవడం నిజంగా ఆమె కొరకు మేము ఆగాం. ఎందుకు ఆగామంటే ఇంత పెద్ద మహత్కార్యం చేసినటువంటి మనిషి వాళ్ళను ఈ రోజు కూడా ఆ సంస్థానం ఆధీనంలో ఉండి ఈ రోజు కూడా ఇంత అత్యద్భుతంగా చేస్తున్నారంటే ఆ స్వామిని, ఆ రాణిని దర్శనం, ఆ రాజును దర్శనం చేసుకున్నా కానీ మనకు ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఎవరైనా అటువంటి మహారాజులు ఉండబట్టే ఈరోజు మనం ఇటువంటి గొప్ప టెంపుల్స్, గొప్ప సాంప్రదాయం, గొప్ప ఇదేంటటువంటి టెంపుల్స్ దర్శించుకోగలుగుతున్నాం. వాళ్ళు లేకుంటే మనం ఏం లేదు కదా. అందుకని వాళ్ళను కూడా దర్శించుకోవడం ఈరోజు చాలా ముదాహమైనటువంటి విషయం. రండి, మీరు పద్మనాభ స్వామిని దర్శించుకోండి, పద్మనాభ స్వామిని పూజించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఒకటి ఉంది. ఆ వ్రతం సాధారణంగా దేశంలో ప్రతి వ్యక్తికి తెలుసు. ఆ మన వెంకటేశ్వర స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం లాగానే అనంత పద్మనాభ స్వామి వ్రతం భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఆ వ్రతం కానీ ఆచరిస్తే సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్లకు పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే ఆ వ్రతం మహత్యం అంటే చెప్పనలవి కాదు. నేనే ఎగ్జాంపుల్. 60 సంవత్సరాల నుంచి ఆ వ్రతం క్రమం తప్పకుండా ఈ రోజు వరకు కూడా నోచుకుంటున్నా. నేను, నా పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నాం. కాబట్టి రండి, దర్శించుకోండి, పునీతులు కండి.